సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ షో అంటే సో ఫ్రెండ్స్ వాటి వీడియోలు ఏంటి అంటే మనకి ఇక్కడ యమహా MG16 XV మిక్సర్ అయితే కనిపిస్తుంది కదా. ఈ మిక్సర్ గురించి నేను ఇప్పుడు క్లారిటీగా అయితే మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసరికి యమహా కంపెనీకి సంబంధించినటువంటి మిక్సర్ అనమాట. MG16 XV మిక్సర్ అనమాట. ఇది 16 ఛానల్ మిక్సర్ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకు చూసుకున్నట్లయితే లైవ్ ఆపరేటింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాననమాట. ఫస్ట్ దీనికి వచ్చినటువంటి అవుట్‌పుట్స్ గురించి అలాగే దీని గురించి నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చూసుకున్నట్లయితే 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అండ్ అలాగే 2 స్టీరియో అవుట్‌పుట్స్ అండ్ అలాగే గ్రూప్ అవుట్‌పుట్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆహ్, ఎక్స్ఎల్ఆర్ ఇన్‌పుట్స్ అండ్ అలాగే జాక్ ఇన్‌పుట్స్ కూడా ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ మిక్సర్‌లో. ఇది మనకి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్‌లో చాలా బాగా అయితే యూజ్ అవుతుందనమాట. ఈ మిక్సర్‌తో ఒక టైప్ ఆఫ్ కనెక్షన్స్ కాదు, చాలా టైప్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మెయిన్ అవుట్‌పుట్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, గ్రూప్ అవుట్‌పుట్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలి, మనకి ఆక్స్ అవుట్‌పుట్స్ అనేసి ఉంటాయి చూసారా 4 దీనికైతే 4 అవుట్‌పుట్స్ అయితే రావడం జరిగింది ఆక్స్ అవుట్‌పుట్స్ అనేసి. ఆ ఆక్స్ అవుట్‌పుట్స్ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనే దాని గురించి మీకు తెలుసుకున్నట్లయితే మీరు ఏ సందర్భంలో సౌండ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సందర్భంలో మీకు కావాల్సిన విధంగా మీరు సౌండ్ అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిక్సర్ చూసుకున్నట్లయితే 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అండ్ అలాగే యూఎస్‌బీ ఇన్‌పుట్ కూడా ఇవ్వొచ్చనమాట దీనికి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 స్టీరియో అవుట్‌పుట్స్ అయితే వచ్చాయనమాట. మెయిన్ అవుట్‌పుట్స్ ఇవి. అలాగే ఆప్షనల్‌గా మనకి ఎక్స్ఎల్ఆర్ అవుట్‌పుట్ మెయిన్ అవుట్‌పుట్స్‌లో 2 అవుట్‌పుట్స్ కూడా ఎక్స్ఎల్ఆర్ అవుట్‌పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఎక్స్ఎల్ఆర్ లేకపోతే ఆప్షనల్‌గా 2 మనకి జాక్ అవుట్‌పుట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి 2 లెఫ్ట్, రైట్ మానిటర్ అవుట్‌పుట్ కూడా ఇవ్వడం జరిగింది. జాక్ అవుట్‌పుట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ అవుట్‌పుట్స్ అనమాట. 4 గ్రూప్ అవుట్‌పుట్స్ అయితే రావడం అనేది జరిగిందనమాట. ఈ 4 కూడా గ్రూప్ అవుట్‌పుట్స్ అనమాట. 1, 2, 3, 4 అనేసి మనకి ఇక్కడ 4 గ్రూప్ అవుట్‌పుట్స్ అయితే రావడం జరిగింది. జాక్ అవుట్‌పుట్‌తో అయితే రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే 4 ఆక్స్ అవుట్‌పుట్స్ అనేది రావడం జరిగిందనమాట. ఈ 4 కూడా ఆక్స్ అవుట్‌పుట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఫోన్స్ అవుట్‌పుట్ ఒకటి రావడం జరిగింది. అండ్ అలాగే డిజిటల్ ఎఫెక్ట్స్ తోటి అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. ఇది ఎక్కువ డిజిటల్ ప్యాడ్స్ యూజ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదంతా ఇన్‌పుట్ సెక్షన్ అనమాట ఇది. ఇక్కడ నుండి ఇదంతా లెఫ్ట్ సైడ్ మనకి ఇన్‌పుట్ సెక్షన్ అయితే ఉంటుంది. మనకిక్కడ 1-12 ఛానెల్స్‌లో ఏంటి అనంటే ఎక్స్ఎల్ఆర్ ఇన్‌పుట్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే జాక్ ఇన్‌పుట్ కూడా ఇచ్చుకోవచ్చనమాట. మనకి ఇందులోనే ఎక్స్ఎల్ఆర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ సాకెట్‌లోనే జాక్ ఇన్‌పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 4 ఛానెల్స్‌లో ఏంటి అనంటే జాక్ అవుట్‌పుట్ అన్నా ఇచ్చుకోవచ్చు. మనకి ఈ 2 ఛానెల్స్‌లో జాక్ ఇన్‌పుట్ అన్నా ఇచ్చుకోవచ్చు. స్టీరియో ఇన్‌పుట్ అనమాట ఇది. జాక్ ఇన్‌పుట్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ లేదంటే మనకిక్కడ ఆర్‌సీ ఇన్‌పుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆర్‌సీ ఇన్‌పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. మనకి యూఎస్‌బీ ఇన్‌పుట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యూఎస్‌బీ పోర్ట్ అనేసి వెనకుందనమాట. అది కూడా చూపిస్తాను. అలాగే మనకి ఇక్కడ మీకు తెలిసిన విషయం ఇదంతా. ఇదంతా హైస్, మిడ్స్, లోస్ అండ్ అలాగే ఈ 4 కంట్రోల్స్ ఏంటి అంటే ఆక్స్ అవుట్‌పుట్ కంట్రోల్ చేయడానికనమాట. అలాగే ఎఫెక్ట్స్ కూడా ఇందులో కంట్రోల్ చేయడానికైతే ఉంటుందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ ఛానెల్‌కి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు మనకి ఏ అవుట్‌పుట్ కంట్రోల్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గ్రూప్ 1, గ్రూప్ 1కి 1కి 2కి ఒక సెలెక్టర్ ఉంటుంది. 3కి 4కి ఒక సెలెక్టర్ ఉంటుంది. మెయిన్ అవుట్‌పుట్‌కి ఒక సెలెక్టర్ ఉంటుందనమాట. ఇదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మనకిక్కడ ఏ ఛానెల్‌కైతే ఇన్‌పుట్ ఇచ్చామో ఆ ఛానెల్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకిక్కడ ఈ బటన్స్ ఆన్ చేస్తేనే అవుట్‌పుట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకి ఏ ఛానెల్‌కైతే ఇన్‌పుట్ ఇస్తున్నామో, ఆ ఛానెల్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లయితే మనకి మెయిన్ అవుట్‌పుట్స్ ఉన్నాయిగా స్టీరియో అవుట్‌పుట్స్. లెఫ్ట్, రైట్ స్టీరియో అవుట్‌పుట్స్‌కి వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇదనమాట. ఇవి నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2కి వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇదనమాట. నెక్స్ట్ గ్రూప్ 3కి, గ్రూప్ 4కి వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇదనమాట. ఈ గ్రూప్స్ 4 గ్రూప్స్ అండ్ అలాగే స్టీరియో అవుట్‌పుట్ ఏంటి అంటే మనకి 3 వే అవుట్‌పుట్స్ అనమాట. అండ్ 1 వే అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3, ఆక్స్ 4 ఉంది చూసారా? ఈ 4 ఆక్స్ అవుట్‌లు కూడా మనకి 1 వే అవుట్‌పుట్‌ని అయితే ఇస్తాయన్నమాట. ఈ 1 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? ఈ 3 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? మీకు ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మీకు డిజిటల్ ఎఫెక్ట్స్ ఏ విధంగా అవుట్‌పుట్ చేయాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఈ బోర్డ్‌లో ఇవ్వడం జరిగింది. ఈ డిజిటల్ ఎఫెక్ట్స్‌ని ఏ విధంగా అవుట్ చేయాలి? అండ్ అలాగే ఈ 1 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? 3 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ 1 వే అవుట్‌పుట్, 3 వే అవుట్‌పుట్
మీరు దీని గురించి క్లారిటీగా తెలుసుకున్నారనుకోండి, ఏ ఏ సందర్భాల్లో కనెక్షన్ ఎట్లా ఇవ్వాలనే దాని గురించి చాలా క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆక్స్ 1, ఆక్స్ 3, ఆక్స్ 4 ఉన్నాయి చూసారా? వాటికి సంబంధించినటువంటి వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇవి. అండ్ మనకి ఇక్కడ ఈ సెలెక్టర్ స్విచెస్ ఏంటి అనంటే ఆహ్, మనకి అవుట్‌పుట్ ఎళ్ళేదాన్ని ఇక్కడ ఇండికేటర్ గ్లో చేస్తుంది చూసారా? ఆ గ్లోకి సంబంధించినటువంటి సెలెక్టర్ స్విచ్‌లనమాట. ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టీరియో అవుట్‌పుట్ నుంచి అవుట్‌పుట్ ఎంత వెళ్తుంది? అండ్ అలాగే ఈ గ్రూప్ అవుట్‌పుట్స్ నుండి అవుట్‌పుట్ ఎంత వెళ్తుందనే దాని గురించి ఇక్కడ గ్లో అయితే చేస్తుందనమాట. మనకిక్కడ ఇన్‌పుట్ ఇచ్చి మనం అవుట్‌పుట్ తీసుకొని మనం ఏదైనా ఇన్‌పుట్ ప్లే చేసుకున్నట్లయితే మనకిక్కడ అవుట్‌పుట్ అయితే గ్లో అవుతుంది. ఆ గ్లోని బట్టి మీకైతే అర్థమవుతుందనమాట. మనం నెక్స్ట్ వీడియోలో లైవ్‌లో తెలుసుకుందాం. లైవ్‌లో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అవుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకండి. ఫ్రెండ్స్ మీరు యూఎస్‌బీ ఇన్‌పుట్ అయితే ఇచ్చుకున్నారనుకోండి. దానికి ఎ ఇక్కడ మనకి 15, 16 ఛానెల్ కనిపిస్తుంది చూసారా? యూఎస్‌బీ ఇన్ అనేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఛానెల్ అయితే మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. యూఎస్‌బీ ఇన్‌పుట్ ఇచ్చినట్లయితే. అలాగే మీరు యూఎస్‌బీ ఇన్‌పుట్ కాకపోయినా లేకపోతే మీరు ఆర్‌సీ ఇన్‌పుట్ అయితే ఇచ్చారనుకోండి. ఇక్కడ మీరు ఈ ఛానెల్ 2 ఆర్‌సీ ఇన్‌పుట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 13, 14 ఒకటి ఆర్‌సీ ఇన్‌పుట్ అండ్ అలాగే ఆహ్, సిక్ 15, 16 అయితే ఆర్‌సీ ఇన్‌పుట్ ఇవ్వడం జరిగింది. ఈ 15, 16 ఏంటి అంటే ఆర్‌సీ ఇన్‌పుట్‌కైనా యూజ్ అవుతుంది. మనకి యూఎస్‌బీ ఇన్‌పుట్‌కైతే రెండిటికి కూడా యూజ్ అవుతుందనమాట. మనకిక్కడ సెలెక్టర్ స్విచ్ అనేది ఒకటుంటుంది. మీరు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఆర్‌సీ ఇన్‌పుట్‌కి యూజ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే యూఎస్‌బీ ఇన్‌పుట్‌కి యూజ్ చేయాలనుకునే దాని గురించి ఇక్కడ సెలెక్టర్ స్విచ్ ఉంటుంది. సెలెక్టర్ స్విచ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్‌పుట్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. ఈ ఛానెల్ ఆన్ చేసుకొని ఇన్‌పుట్ అయితే యూజ్ చేయాల్సుంటుంది. మనకి నెక్స్ట్ వీడియోలో ఏంటి అనంటే మనకి 1 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? 3 వే అవుట్‌పుట్ అంటే ఏంటి? దాని గురించి మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకొని, ఈ డిజిటల్ ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా అవుట్ చేయాలి? మనకి ఇక్కడ చూసుకున్న 24 డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ విధంగా అవుట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఈ ఈ 16 ఇన్‌పుట్స్‌లో కూడా మీకు హైస్, మిడ్స్, లో ఇట్లా మీకు 3 ఉంటాయన్నమాట. ఈ 3 ఏంటి అనంటే 3 వే అవుట్‌పుట్‌కైతే కంట్రోల్ అవుతాయన్నమాట. ఈ 1 వే అవుట్‌పుట్‌కైతే ఇక్కడ కంట్రోల్ ఇది ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3, ఆక్స్ 4కి అండ్ అలాగే డిజిటల్ ఎఫెక్ట్స్‌కి ఈ వైట్ కలర్ కంట్రోల్ ఉంది చూసారా? ఇదే అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి 16 ఛానెల్స్ కూడా ఇది పాన్ అనమాట. పాన్ అంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ కట్ చేస్తే ఏంటంటే లెఫ్ట్ సైడ్ అవుట్‌పుట్ కట్ అయ్యి మనకి రైట్ సైడ్ అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. ఇక్కడ లెఫ్ట్, రైట్ అవుట్‌పుట్ కదా! ఇది మనకి స్టీరియో అవుట్‌పుట్, లెఫ్ట్, రైట్ అవుట్‌పుట్ కదా! మనకిక్కడ ఆహ్, రైట్ సైడ్ కట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ అవుట్‌పుట్ అయితే వస్తుందనమాట. మనకి ఈ విధంగా అయితే ఇది యూజ్ అవుతుంది. అంటే కొన్ని కొన్ని డిజిటల్‌గా మనం ప్రోగ్రామ్ చేసి ఉంటాం చూసారా? మనకి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఆ టైంలో అయితే మనకి యూజ్ అవుతుందనమాట. ఒక ఛానెల్ అక్కడ, ఇక్కడ కనెక్షన్ ఇచ్చినప్పుడైతే మనకి అక్కడైతే యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఈ మిక్సర్‌లో మీకు ఎటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినిట్‌గా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దాని గురించి ఆ వీడియోలో అప్డేట్ చేయడానికైతే ఉంటుందనమాట. మనకిక్కడ మానిటర్ అవుట్‌పుట్ కూడా ఇక్కడుంటుంది. అండ్ అలాగే ఫోన్స్ అవుట్‌పుట్ కూడా ఇక్కడుంటుంది. డెఫినిట్‌గా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఈ వీడియోలో అయితే అప్డేట్ చేసి అప్‌లోడ్ చేస్తాను.